సో ఎలక్షన్ మూడ్లోకి తెలుగుదేశం పార్టీ వెళ్ళడం కోసం స్టార్ట్ చేస్తున్న యాత్రగా చూడరాలేరు, లేకపోతే ఆ యాత్ర వెనక బిహైండ్ ద రీజన్ ఇంకేమైనా రీజన్ ఉండొచ్చా? చంద్రబాబు నాయుడు గారు తిరిగిన రోజులు లోకేష్ గారు బయటకు రాలా, ఇప్పుడు లోకేష్ గారు మళ్ళీ రాకదలరా ఉందా 40 days రాకదలరా ఫస్ట్ చెప్పిన ఒక హరికథ ఏంటి మనకి 25 చోట్ల 20 చోట్ల 5-6 చోట్ల పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు దాకా పార్టిసిపేట్ చేసాడే చేయలేదు, అది కూడా 25 అవ్వాలి. అది కూడా ఇప్పుడు ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఈయన బయటకు వస్తారు. మీరు ఆ స్ట్రాటజీ 3 చూడండి. ఈయన ఉన్నప్పుడు ఆయన ఉండడు, ఆయన ఉన్నప్పుడు ఈయన ఉండడు. వీళ్ళు ముగ్గురు ఒకరు ఉన్నప్పుడు ఒకరు ఉండరు. ఒక్క కంక్లూజన్ సభ తప్ప అన్నీ అయిపోయింది చెప్పి మళ్ళీ యాత్రలేటే. కామన్ మినిమం ప్రోగ్రామ్కి డిజైన్ ప్రోగ్రామ్కి ఎప్పుడు డివేట్ అవుతూనే ఉంది. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఇక్కడ క్లియర్ ఫస్ట్ క్లూజ్ మీకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వస్తాయి సార్. వాట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ అన్న దగ్గర వాళ్ళ కార్యకర్తలను సంయమనం పాటించమని, పొత్తులు నాది, దట్స్ నాట్ యువర్ బిజినెస్ అని మాట్లాడుతున్న దగ్గర ద రూట్ మ్యాప్ వాట్ ఈస్ బిన్ ఎంఫసైజ్ టు. సో ఈరోజు రిలీజ్ చేసిన లేఖ కూడా దాంట్లో భాగమే. పవన్ కళ్యాణ్ గారు అంత క్లియర్ పాలిటిక్స్ చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నో ఇట్స్ నాట్ క్లియర్ పాలిటిక్స్ సార్. క్లియర్ టాస్క్ ని జస్టిఫై చేస్తున్నాడు. సార్ ఆయన వాట్ ఈస్ బీన్ గివెన్ బై బీజేపీ. ఇది మీకు ఇప్పటికి కూడా మీకు మర్మం అర్థం అవట్లేదా? గ్లాస్ టైన్ పార్టీ పట్టుకుని నానా ఇబ్బందులు పడుతుండే ఆయన. ఆయనకి ఏంటంటే ఇది ఎందుకు వచ్చింది బాధరా బాబు, నేనెందుకు దూరేని మధ్యలో అన్న దాంట్లో ఉంది. మీకు ఇక్కడ మీకు ఎయిర్ క్లియర్ అవట్లేదు చూడండి. ఆల్ ఆఫ్ సడన్ వితౌట్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఈయన వెళ్తాడు. తర్వాత పవన్ కళ్యాణ్ వస్తాను కానీ పొత్తులు డిసైడ్ అవ్వమని ఒక కలరింగ్ ఇస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కలిసారా సార్ పవన్ కళ్యాణ్ గారు? కలుస్తారన్నారు, కలిసినట్లేరా? కలిసారు? ఐ డోంట్ థింక్ సో. అవుట్ ఆఫ్ మై బాల్. సో ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే ఇట్స్ వెరీ క్లియర్. చంద్రబాబు నాయుడు గారి కేసుల చుట్టూ తిరుగుతున్న రాజకీయాన్ని వీళ్ళు పొత్తులు వేరే పార్టీల అవసరం వీళ్ళకి కాదు, వాళ్ళకేదో వీళ్ళ అవసరం అన్నట్టు పిక్చరైజ్ చేసి నటిస్తున్నారు. ఎందుకు అంత క్లియర్గా మీరు చూడలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? నాకు ఎవరో చెక్కులు ఇస్తే కూడా నాకు ఈ చెక్కులు వద్దు అని రిటర్న్ చేశారంట. ఏది మళ్ళీ వాళ్ళు కమిటీ చేశారు కదా, ఇప్పుడే కమిటీ చేశారు చూడండి. చెక్కులు ఇస్తే వద్దు అని వెనక్కి ఇచ్చేసారు. అవన్నీ కమిటీ అది ఆదర్శంగా ఎందుకు కనపట్లేదు సార్ మీకు? మీకు అదే ఇప్పుడు మళ్ళీ కూర్చొని కమిటీ వేసుకున్నారు. ఏమొచ్చింది? మీకు లిస్ట్ పంపించండి చూడండి ఆ కమిటీ మెంబర్లు. నా సేన కోసం నా వంతు కార్యక్రమం కమిటీ సభ్యుల వివరాలు అంటే ఏంటి? చందాలదా? అదే ఏదైతే చెక్లు వెనక్కిస్తారు ఇవన్నీ చెప్పిన దగ్గర ఇతర రాష్ట్రాల్లో కూడా అంటే ఇదేంటి డొనేషన్ తీసుకోవడానికా? వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. జయప్రకాష్ నారాయణ అనేటువంటి టెక్నికల్కి డబ్బులు తీసుకున్నాడు అన్ని కథలు చెప్పి. ఈ లేటు అతీతులే ఓన్లీ ప్రవచనాలు చెప్పడానికి ఉపయోగపడతారు వీళ్ళందరూ. సరే ఇవన్నీ ఏంటంటే దిస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ ద పొలిటికల్ గేమ్ అండి. అందులో వాళ్ళు ఏం చేసినా బిల్డప్లు కవరింగ్లు తప్ప వాస్తవానికి దూరంగా ఏముండరు. వాస్తవానికి చాలా దగ్గరగానే ఉండి అంత డబ్బులు చుట్టే షో నడుస్తుంటుంది. ఎంతకైనా ఊరికే మనం ఏదో అది అనుకుని ఇది అనుకుని మనం గాబరపడమే మిగులుతుంది కానీ బట్ ఓవరాల్గా ది గూమర్ దాని చుట్టూ పరిభ్రమిస్తుంటారు. దేని చుట్టూ? కేసుల చుట్టూ. కేసు ఒకరు, ఇంకోలేమో డబ్బుల చుట్టూ. ఎవరు డబ్బుల చుట్టూ? చిన్నపిల్లాడు అంటే మీకు తెలిసిలేండి సార్. ఎందుకు మళ్ళీ కాంట మంగళగిరి పార్టీ ఆఫీస్ పక్కన ఆయన పేరు మీద పార్క్ ఒకటి ఉంటుంది, వెళ్ళి చూసుకుని రండి. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు పూరించిన నాదమే శంఖారావం. రానున్న 40-50 రోజుల్లో 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నారా లోకేష్ గారు పాదయాత్ర చేయబోతున్నారు. రండి కదిలి రండి, కలిసి రండి, సైకో జగన్ పాలనకు చరమగీతం పాడదాం. మొన్న ఫస్ట్ డిజైన్ ప్రోగ్రామ్ 111, 120 కదా? కాదా 120 కదా? 111, 113 ఫస్ట్ ఇది పాదయాత్ర. ఇప్పుడు 120 అంటే ఎన్ని నియోజకవర్గాలు? ఆల్మోస్ట్ మొన్న కవర్ కాని నియోజకవర్గాలు ఇప్పుడు చేస్తున్నారు. అవునండి, ఆయన ఫస్ట్ డిజైన్ చేసింది 111. విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం తప్ప మిగిలినవన్నీ కంప్లీట్ అయ్యాయి. అక్కడ 120 నియోజకవర్గాలు ఉన్నాయా? అవి కానీ అంతే సార్. 30 తీసేస్తే 111లో 30 తీసేస్తే 70 ఎన్నో తిరిగారు ఆయన. ఇప్పుడు రిమైనింగ్ 120 చేస్తున్నారంట. అంటే ఫస్ట్ అది కంప్లీట్ చేయలేదని అర్థం కదా? అంతే, చేయలేదు. ఆపారుగా మధ్యలో, అది వైజాగ్లో ఆపారుగా. కానీ అదంతా ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుని వెళ్ళారు కదా? లేదు, ఆ చేసి ఇంకుంటే రాజమండ్రి దగ్గర ఎక్కడ ఆపారు. అక్కడ నుంచి విజయనగరం జిల్లా స్టార్టింగ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆపేసి అక్కడ మీ సభ పెట్టారు. అసలు శ్రీకాకుళం అసలు టచ్ చేయలేదు, విజయనగరం అసలు టచ్ చేయలేదు. అంటే ఆ ప్రాస్పెక్ట్లో మిగిలిన 2 జిల్లాలే కదా? 2 జిల్లాలు, వైజాగ్ కూడా లోపలికి వెళ్ళాలి. పోనీ వాట్ ఎవర్, పోనీ 3 జిల్లాలు వేద్దాం. 102 నియోజకవర్గాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 136 నియోజకవర్గాలు అయ్యి 136 ఉన్నాయి అక్కడ. 36 ఉత్తరాంధ్ర సార్. ఆయన ఫస్ట్ డిజైన్ చేసింది 1111 ఎంతో, 1111, 130 లెవెల్లో 36 తీసేయండి, 70 నియోజకవర్గాలు తిరుగుంటారు. రిమైనింగ్ నియోజకవర్గాలు ఇప్పుడు తిరుగుతున్నారు. కొంచెం ఒకటి అటు ఇటుగా ఉన్నాయేమో. సర్లే తిరగలేండి. సో ఈయన యాత్ర మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏముండదు.
ఎవడో నాయకుడు అక్కడ నియోజకవర్గాల్లో ఎర్ర పుస్తకాల్లో రాస్తున్నాను అంటాడు, అడిగి బట్టలు తీసి పరిగెట్టిస్తానంటాడు. నేను అడుగుతుంది ఇన్నిసార్లు ఎందుకంటే జనసేన టీడీపీ కలిసిన తర్వాత ఇకపైన ఏ కార్యక్రమం చేసినా మన ఇద్దరం కలిసి చేయాలని ఒక డెసిషన్ తీసుకున్నాం, రైట్? ఈవెన్ కదిలి రాక్ కూడా రెండు పార్టీలకు సంబంధించిన లోగోలతో లోగో డిజైన్ చేశారు. నాకు ఇప్పుడు ఆ రెండు లోగోలు కనపట్ల ఒక లోగోనే కనపడుతుంది, మళ్ళీ తెలియదు రీజన్ ఏంటో. సో ఇప్పుడు నారా లోకేష్ గారు ఒక్కలే పాదయాత్ర చేయటం, అటు పక్కేమో వారాహి యాత్రని పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఆపేస్తారు. 4 నెలలు అయింది ఆయన ఆపేసి జనాల్లోకి రావడం. ఆయన ప్రోగ్రామ్ ఆగిపోయింది, ఈయన ప్రోగ్రామ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. వాట్ డస్ ఇట్ మీన్? దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ ఇట్ అండి. అందులో మీనింగే లేదు వాళ్ళది. వాళ్ళు ఏంటంటే ఏం చేస్తున్నారో పనికొచ్చిన పని ఏదుందో ఒక కలయిక ప్రకారం అయితే ఎవరి పార్టీలో ఏదో కౌంటర్ చేస్తాం, లాస్ట్కి ఎలక్షన్స్ సీట్లు పంచుకుంటాం అని మాట్లాడితే అదే ఒకటి. పొత్తులో ఉన్న ఉంటారు, ధైర్యం నేను ఇచ్చానంటాడు, కలిసి నిలబడతానంటారు. ఆ సభ ఏదో కంక్లూజన్ సభలో ఒకసారి చేయి మీద కూర్చోబెడతారు, తర్వాత నుంచి మనుషులు కనబడరు. నియోజకవర్గాలన్నీ ఈయన తిరుగుతున్నాడు. ఉదాహరణకి మీరు అన్నట్టు 175 నియోజకవర్గాలు లోకేష్ పాదయాత్ర లేకపోతే బస్సు యాత్ర నడుస్తుంది కదా. సో ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో మీరు ఫోకస్ చేస్తున్నారంటే ఇక్కడ వీళ్ళని కన్సిడర్ చేస్తున్నారా లేదా అన్నది ప్రజలకు క్లియర్ చేయాలి కదా. అట్లీస్ట్ ఒక నియోజకవర్గాలు సమ్ సెట్ ఆఫ్ నియోజకవర్గాలు వదిలేసి అది పవన్ కళ్యాణ్ గారు డామినేటింగ్ ఉంది కాబట్టి అక్కడికి మేము వెళ్ళట్లేదంటే దర్ ఇస్ అ డిఫరెంట్ మీనింగ్, బట్ ఈస్ కవరింగ్ ఎంటైర్. అంటే మొత్తం 170 చేసినప్పుడు పొత్తులు ఇచ్చిన పార్టీ సంగతి ఏంటి అంటారా? సో అక్కడ పార్టీకి ఇచ్చినప్పటికీ వీళ్ళ నాయకత్వం వీళ్ళ కేడర్ ఉంటారు కాబట్టి వాళ్ళు రెడీ చేస్తున్నారని చెప్పి ఎందుకు అనుకోరు? ఆయన పార్టీగా ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్, ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు ఈయన పాదయాత్రలో సేఫర్ ఇన్స్టెంట్ ఇన్ వర్స్ట్ కేస్ సినారియోలో కొన్ని నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ గారికి కేటాయిస్తారు కదా, అక్కడ వీళ్ళిద్దరు సంయుక్త కార్యాచరణ రచించాలి కదా. అలాంటిది ఎక్కడైనా ఉదంతం చూసాము మనం. కలిసి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి. జనసేనకి అయితే అసలు ఇప్పుడు కార్యక్రమాలు లేవు. నాగబాబు గారు మీటింగ్స్ పెడుతున్నారు ఏదో వైజాగ్లో, మిగతా టీడీపీ కార్యక్రమాలు ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తుంది. సరే, ఇంకొకటి కంక్లూడ్ చేద్దాం చివరిగా. తెలుగుదేశం పార్టీ కొన్ని కుటుంబాలకు ఒకటే టికెట్ ఇస్తా అంటూ చెప్తుందట. జేసీ కుటుంబం, పరిటాల కుటుంబం, అశోక్ గజపతిరాజు గారి కుటుంబం, ఇట్లా కొన్ని ఫ్యామిలీస్కి మీకు 2 టికెట్లు ఇవ్వలేను, ఒకటే టికెట్ ఇస్తామని చెప్తుందట. 22 మంది నాయకులకు టికెట్ ఇవ్వను అని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చెప్పేశారంట. సోమిరెడ్డి ఉన్నాడు దాంట్లో, యనమల రామకృష్ణుడు సోమిరెడ్డి ఉన్నారు, తెలియదు నాకు. ఒక్క విషయం నేను చెప్పగలను సార్, ఒక 5 సంవత్సరాలు బట్టి ప్రక్షాళన అన్నది ఎప్పుడైతే జరుగుతుందో డెఫినెట్గా ఒక అవుట్కమ్ వస్తుంది. ప్రక్షాళన జరిగినప్పుడు ఒక అంబిగ్యూటీ ఉంటుంది. ఆ అనిశ్చితి ఎలక్షన్ రోజు దాకా నడిస్తే ఇంకెప్పుడు పనిచేస్తారు క్షేత్రస్థాయిలో? అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో అలవాటేగా. అదే అలవాటే, కానీ ప్రజల్లో ఉండడం అన్నది అలవాటు కదా. ప్రజల్లో ఎలాగ ఉంటున్నారు, దాంతో ఇప్పుడైతే లేరు కదా. కొన్ని కరోనా దగ్గర నుంచి అయితే లేరు. అది కంటిన్యూ బాధుడు ఆడ సార్ పెద్ద ఆయన వచ్చినప్పుడు అడావిడి, పెద్ద ఆయన లేకపోతే ఏముంది? ఆ కంటిన్యూషన్ ఎక్కడ ఉంది సార్ మీరు చెప్పండి. సార్ నాకు తెలుగుదేశం నాకేం కొత్త కాదు సార్, నేను చూస్తున్నాను. ఐ బీన్ సేయింగ్ దట్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. అది ఎప్పుడైతే లేదో అప్పుడు పోరాటం అనేది కనుమరుగైపోతుంది సార్. అందుకే చూడండి, వాళ్ళు మనకి ఇంట్లో రిటైర్ అయిన వాళ్ళు మహా అయితే సాయంత్రం వస్తారు, 4 అడుగులు వేసి వస్తారు, లేదా పొద్దున్న వస్తారు, వాకింగ్కి వెళ్ళి వస్తారు, ఓ పెద్దపాటి పెట్టుకుని 4 టీవీ సీరియల్ చూసుకుని కూర్చుంటారు. అందుకే ఏజ్ ఫ్యాక్టర్తో ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఇప్పుడు దానికి అలవాటు ఎక్కడి నుంచి ముందుకెళ్తారు వాళ్ళు? సో వాళ్ళని ఇప్పుడు కట్ చేసే ప్రయత్నం చేస్తుందంట తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు పుట్టుమొలిగిపోయిన తర్వాత, ఇప్పుడు పేక మీద కత్తి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి సార్ విన్యాసం? దేవినేని ఉమా గారు లాంటి వాళ్ళకే టికెట్ ఇవ్వాలా లేదా అనే పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఉంది. ఇప్పుడు వాళ్ళకి పార్టీ పట్ల కన్నతల్లి భావంతో చూసుకుంటున్న వ్యక్తులు అలాంటి వాళ్ళు ఇష్టం ఉండదు వాళ్ళకి. అధినాయకుడు అడుగుజాడలో నడిచి కూడా అలాంటి వాళ్ళు ఇష్టం ఉండదు వాళ్ళకి. వసంత కృష్ణప్రసాద్ గారికి అక్కడ ఇస్తారు అనేది కదా ఇప్పుడు ప్రిడిక్షన్. దేవినేని ఉమా గారి టికెట్ కూడా డౌట్ అనేది కదా. అంతే. నిజంగా పాలు ఇచ్చే వాళ్ళని ఒట్టిపోయిన గేదెలు అనుకుంటే నిజంగా పార్టీ పట్ల కమిట్మెంట్ ఉన్న వాళ్ళని వదులుకోవడం, గెలిపోవడంతో ముడిపెట్టి మాత్రం దయించి ఇప్పటికైనా క్షవరం అయితేనే కానీ వివరం తెలియదు అన్నట్టు దేవినేని ఉమాకి ఎప్పటికైనా తెలుసుకుంటే ఆయన గురించి సోమిరెడ్డి లాంటి మినిస్ట్రీ ఇప్పించడం, ఎమ్మెల్సీలు ఇప్పించడం, ఏడుస్తున్నాడని బాధపడడం కాదు. మీ కష్టానికి ఎవడున్నాడో ఒకసారి తెలుసుకుంటే అలాంటి వ్యక్తులు చాలా బాగుంటుంది.